ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం కొండపల్లి గ్రామంలో ఉన్నాము. గతంలో ఈ కొండపల్లి బొమ్మల తయారు బొమ్మల షాపులు చూశారు. ఇప్పుడు కొండపల్లి ఫోర్ట్, కొండపల్లి కోట దుర్గాన్ని మనం చూద్దాము. విజయవాడకి 16 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉన్నది. దీనికి కొండల గ్రామం, బొమ్మల గ్రామం అని కూడా ఈ ఊరికి ఆ పేరుంది. ఈ కొండపల్లి కిల్లా వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వెళ్ళేదే కొండపల్లికి వెళ్ళే ఘాట్ రోడ్డు. ఎక్కువ మట్టి రోడ్డు ఉంటుంది, రూట్ అంతగా బాగుండలేదు. ఇది ఎంట్రన్స్. గతుకుల రోడ్లు గందరగోళంగా ఉంది. ఇక్కడ ఏదో పైపులు ఉన్నాయి, ఏదో కరెంటు తయారు చేసే కంపెనీ ఉందనుకుంటే ఇక్కడ. దాంట్లోంచి వచ్చే వేస్ట్ వాటరు, మట్టి అంతా ఇక్కడ ఏరియాలకు వస్తూ ఉంది. ఈ వీడియోలు ఎంత ఎక్కువైనా కానీ ఈ ఘాట్ రోడ్డుని కూడా మీ కళ్ళకి కట్టినట్టు చూపించాలని నేను అప్లోడ్ చేశాను. దర్శించండి. ఈ కొండపల్లి కిల్లా వెళ్ళటానికి 3 దారులు ఉన్నాయి. ఈ కొండపల్లి గ్రామంలో నుంచి మెట్ల ద్వారం ఒకటి ఉంది. ఇంకొకటి ఇబ్రహీంపట్నం దాటంగానే ఘాట్ రోడ్డు ఒకటి ఉంటుంది. ఇంకొకటి జగ్గయ్యపేట రూట్లో కూడా ఒకటి ఉందంట. అదైతే మనం చూడలేదు. ఈ కొండపల్లి కిల్లా గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది హిస్టరీ. ఏదో సింపుల్గా తెలుసుకుందాం. ప్రోలయ వేమారెడ్డి దేశాన్ని దోపిడీదారుల నుండి రక్షించడానికి అనేక కోటలు నిర్మించారు. ఆ నిర్మించిన కోటల్లో ఈ కొండపల్లి కోట ఒకటి. ఈ కోటని 10వ శతాబ్దంలో చాణక్యులు, 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు, కాకతీయులు, అరవేమారెడ్డి అనేక మంది రాజులు పరిపాలించారు. బెజవాడిని స్వాధీనం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గోల్కొండకి వెళ్లే దారిలో కొండపల్లి కోటను కూడా స్వాధీనం చేసుకున్నారు. 1550లో జరిగిన యుద్ధం తర్వాత కోట వరుసగా కుతుబ్ షాలు, మొఘలులు మరియు అసఫ్ జాహులు అధీనంలో వచ్చింది. ఔరంగజేబు కూడా ఈ కోటలో నివసించారు. 1760లో బ్రిటిష్ వారు సైనిక శిక్షణ కేంద్రంగా దీన్ని ఉపయోగించుకున్నారు. 1947లో మన భారతీయ చేతిలోకి వచ్చింది ఈ కోట. ఇక్కడికి వచ్చేసరికి 2 దారులు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మన కోట వస్తుంది. పైకి వెళ్ళేసరికి బిఎస్ఎన్ఎల్ ఒక టవర్ ఆఫీస్ ఉంటుంది కొండపైన, అది వచ్చింది. ఇప్పుడు మనం కోటకి ఎంట్రన్స్కి వస్తున్నాం. ఇది శత్రు దుర్భేద్యమైన దుర్గం. ఎత్తైన భవనాలు, రాతి బురుజులు, రాజమహల్లో పెద్ద కొలలను అడుగడుగున రాజసం ఉట్టిపడే విధంగా ఉంటుంది. ఎంతోమంది రాజుల దండయాత్రలు తట్టుకొని నిల్చున్న ఈ కోట ఈ కొండపల్లి. శిథిలావస్థలో ఉన్న దర్బారు, రాజమహలు, జైలు ఖానా, నాటిశాల అప్పుడు కళలకు నిదర్శనం. ఈ కోట ఎంట్రన్స్లో ఒక పెద్ద చెరువు ఉంది. ఈ కొలను, ఇది ఎండాకాలం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నాయి.
ఇదే ఈ కోట ఎంట్రన్స్ గేటు. తినుబండారాలు, డ్రింక్స్ నాట్ అలౌడ్. టికెట్స్ వచ్చేసరికి 30 రూపాయలు ఉంది. 10 నుంచి 5 వరకు ఈ కోట తెరబడి ఉంటుంది. కొండపల్లి కోట మీద రామ్ చిలకవే. ఇక్కడ చిలకలు ఫుల్గా ఉన్నాయి. ఇది కోట ఎంట్రన్స్. ఈ స్టార్టింగ్లో వచ్చేసరికి ఇక్కడ గ్యాలరీలో చిత్రాలు, శిల్పాలు ఉంటాయి. ఈ గ్యాలరీలో ప్రత్యేకత ఏంటంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో కొండపల్లి యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఈ చిత్రాన్ని స్కాన్ చేస్తే ఈ బొమ్మలు మాట్లాడుతూ ఉంటాయి. అదే ఇక్కడ ప్రత్యేకత. ఈ చిత్రాన్ని స్కాన్ చేస్తే తామెవరు, తాము ఎన్నాళ్ళు పరిపాలన చేశాము, తన హిస్టరీ తానే చెప్పుకుంటూ ఉంటారు. ఈ పురాతన గణపతి విగ్రహం. పురాతన హనుమంతుని విగ్రహం. పురాతన కాలం నాటి చుట్టుపక్కల గ్రామాల నుంచి సేకరించిన పురాతన విగ్రహాలు. ఈ శిల్పాలు, వాటి గురించిన వివరాలు తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి వీటి హిస్టరీ గురించి. ఈ కోటకు సంబంధించిన గ్రామం యొక్క చిత్రపటం. ఇక్కడ రాజుగారి సెట్టింగ్తో ఒక చిత్రం ఉంటుంది. ఈ పటం కాడ మనం తలపెట్టి నుంచుంటే మనమే రాజులాగా ఫీల్ అవ్వచ్చు, ఈ కట్టుకొని ధరించినట్టు. వచ్చిన వాళ్ళల్లా ఇక్కడ నుంచొని ఇలా ఫోటో దిగుతూ ఉంటారు. ఈ గ్యాలరీలో కొండపల్లి బొమ్మలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ కొండపల్లి అంటేనే కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి కాబట్టి గతంలో కొండపల్లి బొమ్మలు వీడియోలో చూసే ఉంటారు.
ఈ కోటకు సంబంధించి ఇక్కడ నమూనాలు ఇక్కడ ఉన్నాయి. చూస్తానికి రియల్గా ఉన్నాయి, కానీ డమ్మీయే. ఏ రాజులు ఎంతకాలం పరిపాలించారో వారి హిస్టరీకి సంబంధించి ఇక్కడ చిత్రపటాలు ఉన్నాయి. ఇదే కొండపల్లి కోట, కొండపల్లి దుర్గం, కొండపల్లి ఫోర్ట్. ఈ కొండవీడి కోటలో ఇక్కడ ఒక నీటి కొలను, ఇక్కడ అందరూ స్నానాలు చేసేవాళ్ళు. 2 అరలుగా ఉన్నాయి గట్లు. చిన్నపిల్లలు వేసుకుంటారు చూడు చెప్పులు, నడిస్తే టింగ్ 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 అంత. హలో